ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ దాకా టెన్షన్ పడుతూనే ఉన్నా. తర్వాత రిజల్ట్ వచ్చిందనమాట. నమస్తే అందరికీ. మీ అందరికీ ఆల్రెడీ నేను యూట్యూబ్లో మెన్షన్ చేశాను ఒక అప్డేట్ ఇస్తానని. సో ఈరోజు అది రివీల్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం కదా. సో ఫస్ట్ అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ విషయం ఏంటి అంటే, మొన్న నేను పీజీ ఎంట్రన్స్ రాశాను కదా. అండ్ నేను పీజీ ఎంట్రన్స్ రాశాక దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. పేపర్ మాత్రం ఎంత టఫ్ వచ్చిందంటే చాలా టఫ్ వచ్చింది. సో నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత హోప్స్ అంతా పోగొట్టుకున్నాను నేను. అసలు నాకు సీట్ రాదు అని మొత్తం డల్ అయిపోయి ఉండే. మళ్ళీ వారం తర్వాత కీ పేపర్ రిలీజ్ చేశారు. అప్పుడు ఏమైందంటే, నేను అసలు పేపర్ చూసుకోను, డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకుంటానే అన్న ఇంట్లో. కానీ అస్సలు వినలేదు. సో నేను కూడా సరేలే ఒకసారి చూసుకుంటా, మార్క్స్ కౌంట్ చేసుకుంటాం కదా మనం కీ పేపర్ తోటి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది టెన్షన్. ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ దాకా టెన్షన్ పడుతూనే ఉన్నా. తర్వాతే రియలైజ్ అయినా మంచి ర్యాంక్ వస్తుంది అని. ఎందుకంటే నా మార్క్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక 20 days అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిందనమాట.